హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు ఒకసారి అందరూ గట్టిగా స్తోత్రాలు చెల్లిస్తారా? ఎక్కడున్నారో అక్కడ. హల్లెలూయా. డాడ్, you're translating for me? Can you hear me? Hello. Okay. Glory to God. Yeah. Thank you. Jesus. All right. Right. సో ఒక విషయం ముందే మీకు అందరికీ చెప్తున్నాను. అంటే ఇప్పుడు ట్రాన్స్లేషన్ లోకి చేయబడుతుంది అనమాట. సో ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ by thanking God Almighty and all you guys for keeping me in your prayers and for having me as an opportunity once again to be a part of New Life Church and to give the word of God once again to my fellow believers in Christ. రాత్రికాల సమయంలో సమకూర్చబడిన మీకందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీ అనుదిన కుటుంబ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్న ఆ రీతిని బట్టి హృదయపూర్వక వందనాలు. ఈ రాత్రి మీతో కూడా మరొకసారి జీవము కలిగిన దేవుని యొక్క మాటల్ని పంచుకోవడానికి దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి నేను నిజంగా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. Hope you all are doing well, and at the same time my prayers and wishes are always with you all. మరి మీరందరూ సంతోషముగా సమాధానముగా ఉన్నారని నమ్ముచూ ఉన్నాం. మీ అందరి కొరకు అనుదినము నేను ప్రార్థన చేయిచూ ఉన్నాను. God has been gracious so far in all the travel, in the journey mercies, and in my settling down over here. And it's been 9 months I came here. మరి గతించిన 9 నెలలు నేను విశాఖపట్నంలోనే ఉన్నాను. అయితే గతించిన వారం మరి బెంగళూరు పట్టణానికి తిరిగి రావడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. మరి వాతావరణం అనుకూలంగా లేకపోయినప్పుడు కూడా ఇప్పుడు స్థిరపరచబడ్డానికి మరి దేవుని యొక్క పరిచయంలో ముందుకు పరిగెట్టడానికి దేవుడిచ్చిన కృపను బట్టి నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. When I came here, some of the things are spoiled, some of the things are doing okay. Some of the things are working very well, and through it all it's been a very great blessing overall. మరి నేను ఇక్కడికి వచ్చినప్పుడు నా సామాన్లలో కొన్ని పాడైపోయాయి, కొన్ని ఒక మాదిరిగా ఉన్నాయి, ఇంకొన్ని బాగే ఉన్నాయి. ఏదైనప్పుడు కూడా మరి కొన్ని నూతనమైన కార్యాలని దేవుడు నాకు నేర్పించుచు ఉన్నాడు. So without any further ado, I want your attention for another 20 to 30 minutes as we dive into God's word today. ఈ రాత్రికాల సమయములో జీవము కలిగిన దేవుని యొక్క మాటల్ని మనం కలిసి నేర్చుకోబోతూ ఉండగా చాలా శ్రద్ధతో ప్రార్థనతో పరిశుద్ధ దేవుని మాటని మీరు వినాలని నేను కోరుకుంటున్నాను. Remember, we are in the second last day of the second last month. మరి ఈ సంవత్సరం యొక్క ఆఖరి 2వ నెల ఆఖరి 2వ దినములో మనం ఉన్నాం. And in a blink of an eye we are going to finish 2020. మరి కనురెప్ప పాటున 2020వ సంవత్సరాన్ని మనం ముగించుకోబోతున్నాం. We truly have a testimony to tell to our future generations if God's coming is delayed, that definitely God has been gracious in this season of our lives. దేవుని రాకడ ఆలస్యమైతే మన రాబోతున్న తరములకు ఈ సంవత్సరం దేవుడు జరిగించిన అద్భుతమైన కార్యాల గురించి మనం సాక్ష్యించగలం. More importantly, not just that we escaped, but how we were healthy and strengthened and without hunger and without any problems or any lack. There may be many difficulties, but without a food we would have not survived, but God has been gracious to grant us that. అయితే మనము ఈ యొక్క కాలములో ఏ రీతిగా జయించాము అన్నదానికన్నా ఆరోగ్యముతో బలముతో దేవుని యొక్క కృపలో మనకు కావలసిన సమస్తమును తినడానికి ఆహారం, ఉండడానికి ఇల్లు, మరి
ధరించుకోవడానికి వస్త్రాలు, మన జీవితాల్లో సమస్తమును దేవుడు అనుగ్రహించి నడిపించిన ఆయన కృప గురించి ఉన్న సాక్ష్యాన్ని మనం పంచుకోగలం. Can we just give a hallelujah to God just for that very reason? దేవుడు ఈ 2020 సంవత్సరము ఈ 11 నెలలు ఆయన చేసిన కార్యములు బట్టి ఒకసారి చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? Hallelujah. హల్లెలూయా. థాంక్ యూ. Such a true confession that we strongly desire because of what God has done. సర్వశక్తి కలిగిన దేవుడు మన ఒక్కొక్కరి జీవితాల్లో జరిగించిన ఆ అద్భుతమైన తాకిడితో కూడిన కార్యములను బట్టి మనం దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. I'm sure most of you are aware, if you're listening at church, that we are discussing about the revival in these last end time. అంత్యకాల దినాల్లో మనం ఉంటుండగా ఈ ప్రార్థనా కూడికలంతటిలో ఉజ్జీవము అనే అంశం గురించి మనం ధ్యానిస్తున్నాం, నేర్చుకుంటున్నాం, అనుభవించుచూ ఉన్నాం. Dear church, this is a very serious issue. We have to be aware as the body of Christ about what's happening around us. దేవుని సంగమా, నేటి పరిస్థితుల్లో జరుగుతున్న కార్యములను గురించి మనము బహుగా జాగ్రత్తగా ఎరగవలసిన వారమే ఉన్నాం. Please listen very carefully. Luke chapter 21 verse 36. It says like this: "Stay awake at all times, praying that you may have strength to escape all these things that are going to take place and to stand before the Son of Man." లూకా సువార్త 21వ అధ్యాయం 36వ వచనం. బైబిల్ ఉన్న వారు తెరుద్దామా? చాలా అద్భుతకరమైన మాటని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడును ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పెను. I was today reading a news about New York City in America in one of my cousin's status. మరి ఈ దినము నాడు మా యొక్క సహోదరుడి యొక్క స్టేటస్ లో అమెరికా దేశములో ఉన్న న్యూయార్క్ పట్టణం యొక్క వివరణ లేకపోతే వార్తను నేను చదివి ఉన్నాను. This person called Daniel Stephen, he's an evangelist. He was preaching on the streets of New York. డానియల్ స్టీఫెన్ అనే ఒక సువార్తికుడు న్యూయార్క్ పట్టణ వీధుల్లో దేవుని యొక్క మాటల్ని ప్రకటన చేయించు ఉన్నాడు. Remember, we are talking about America, one of the most freedom having countries in the world. మనము అమెరికా దేశములో జరిగిన వార్తను మనం వింటున్నాం. ప్రపంచ దేశం అంతటిలో కన్నా అమెరికా దేశములో కావలసిన స్వేచ్ఛ అక్కడ మనుష్యునికి ఇవ్వబడి ఉంది. And it is not a uncommon sight for someone to have an evangelism in streets of America. అమెరికా వీధుల గుండా సువార్త ప్రకటన చేయడం అన్నది అనుకొనని ఒక కార్యము కాదు. But this person, Daniel Stephen, as he was evangelizing about God's word, he was preaching about repentance, he was preaching about forgiveness of sin and salvation in Jesus Christ. మరి ఆ డానియల్ స్టీఫెన్ అన్న ఒక వ్యక్తి ఆ న్యూయార్క్ పట్టణ వీధుల్లో పాప క్షమాపణ, రక్షణ, యేసు క్రీస్తు ద్వారా మనము పొందుకోవలసిన కార్యాలని ఆయన బిగ్గరగా ప్రకటన చేస్తూ చెప్పుచూ ఉన్నాడు. And out of nowhere, suddenly 2-3 people, they came with their juice. They are carrying some milkshake in their hand, and in front of everybody, they threw it at his face. మరి ఆ సువార్త ప్రకటన జరుగుతూ ఉండగా ఎక్కడి నుండో ఒక ముగ్గురు యవనస్తులు వారి చేతిలో మరి మిల్క్ షేక్ త్రాగుతున్న ఆ యొక్క మిల్క్ షేక్ వారు ఉంది. అందరూ చూచుచూ ఉండగానే ఈ సువార్త ప్రకటన చేయించిన వ్యక్తి మీద ఆ యొక్క మిల్క్ షేక్ ని ఇసిరివేసి ఉన్నారు. Nobody in the entire street that's been watching did anything. ఆ యొక్క దృశ్యాన్ని గమనించుచున్న ఏ ఒక్కరు కూడా ఎటువంటి సహాయాన్నో ఎటువంటి మాటనో చెప్పలేక మౌనముగా ఉన్నారు. And at the same time, after a while, what happened was another few group of people
from behind they came and punched him in the back of his head. అయితే ఆ రీతిగా అందరూ మౌనముగా ఈ దృశ్యాన్ని గమనించుచూ ఉండగా ఇంకొక వైపు నుండి ఇంకొంతమంది యవనస్తులు వచ్చి అతన్ని కొట్టడం ప్రారంభించారు. And he was saying this, my life is at stake and constantly under threat in the most free country in the world. ఆయన ఏమంటున్నాడంటే స్వేచ్ఛ బహుగా ఉన్న దేశములో నా యొక్క ప్రాణమునకు హాని కలగబోతుంది అన్న సంగతిని డానియల్ స్టీఫెన్ బిగ్గరగా తెలియజేస్తూ ఉన్నాడు. A country once known to be the greatest Christian, God-fearing country. ఒకానొకప్పుడు అమెరికా దేశము జీవము కలిగిన దేవుడంటే భయము కలిగిన దేశముగా మనము ఎరుగుదుము. And today it is being filled nothing but with wickedness, unrighteousness, immorality, lawlessness and sin. గాని ఇప్పుడు దేవుడంటే భయం లేదు, దేవుడంటే కాతర లేదు, పాపము దుష్టత్వము అధికమైపోతున్న దేశముగా మనం చూస్తూ ఉన్నాం. Remember, church, in 1 Peter chapter 4 it says, if you are persecuted in the name of Jesus, you are blessed. దేవుని సంగమా, మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయములో మనం చూచినట్లయితే క్రీస్తు నిమిత్తము మనము హింసించబడుతున్నట్లయితే మనము ధన్యులము అన్న మాటని పేతురు గారు మనకి జ్ఞాపకం చేస్తున్నారు. What a joy it is truly to serve the living God in these times. ఈ కాలములో జీవము కలిగిన దేవుని సేవించుట అన్నది ఒక గొప్ప ధన్యకరమైన విషయమై ఉంది. Dear church, please remember, it is not just the pastors or the elders or anybody who are in the crucial role in the church who are to evangelize, but it is the church, the body of Christ entirely, who have a responsibility to evangelize to the nation today. ఈ రాత్రికాల సమయంలో నా మాట్లాలకించుచున్న ప్రతి ఒక్కొక్కరు గమనించవలసిన అద్భుతకరమైన సత్యం ఏమిటంటే సువార్త ప్రకటన అన్నది దైవ సేవకులుగా ఉన్న వారి మీద, సువార్త ప్రకటన చేయుచున్న వారి మీద మాత్రమే కాదు గాని యేసు రక్తములో కడగబడిన మన ఒక్కొక్కరి యొక్క బాధ్యత ఉన్నదని పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకం చేయుచు ఉన్నాడు. If we look at what Jesus used to preach during his time in the ministry over here in this world, he used to urge people to be saved. Like if you look at John chapter 5:34, he urges people to be saved. మరి యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనములో మనం చూచినట్లయితే యేసుక్రీస్తు వారు ఈ లోకములో పరిచర్య చేయుచు ఉన్నప్పుడు ప్రతి సమయములో ప్రతి వ్యక్తులతో ఆయన ఏమి చెప్పి ఉన్నాడంటే దేవుని రాజ్యము సమీపించుచున్నది గనుక మీరు రక్షణ పొందాలి అని ఆయన తెలియజేసి ఉన్నాడు. In Luke chapter 13 and 24, he called people to enter the kingdom of God. లూకా సువార్త 13వ అధ్యాయం 25వ వచనములో మనం చూచినట్లయితే దేవుని రాజ్యములోనికి ప్రజలను యేసుక్రీస్తు వారు ఆహ్వానించుచు ఉన్నారు. And other time he spoke of inheriting eternal life. If you look at Mark chapter 10 verse 30. మార్కు సువార్త 10వ అధ్యాయములో మనం చూచినట్లయితే నిత్యత్వములోనికి ప్రజలను యేసుక్రీస్తు వారు ఆహ్వానించుచు ఉన్నాడు. Dear church, please listen. I urge you all to understand that these words are very crucial for the body of Christ ఈ today. రాత్రికాల సమయంలో నా మాటలాలకించుచున్న ప్రతి ఒక్కొక్కరు కూడా ఈ పరిశుద్ధ మాటలు చాలా ప్రాముఖ్యమైనవని, మన జీవితాలకి ఎంతో అవసరం అన్న విషయాన్ని గుర్తెరగాలని మరొకసారి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. It's very easy for a Christian to lose focus in the present situation. I'm sure. Go ahead. నేటి పరిస్థితుల్లో మరి దేవుని యొక్క మాట మీద మనము ఉంచవలసిన శ్రద్ధ చాలా ప్రాముఖ్యమైనది అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. I'm sure I do not have to go in detail, but the facts of what is happening around the world during this pandemic time and how this has become a sort of an opportunity for certain nominal Christians or unfaithful Christians of defiling Christianity around the world. మరి వివరణగా నేను చెప్పవలసిన అవసరత నేను లేదనుకుంటున్నాను. ఈ యొక్క కాలంలో సత్య సువార్తను నామకార్థముగా ఎరుగుతున్న వారు,
ఏదో పేరుకు మాత్రమే క్రైస్తవులుగా ఉంటున్నవారు లోకముతో ఎంతగా రాజీ పడిపోయి జీవించిన సందర్భాల్ని మనమందరము జ్ఞాపకం చేసుకోగలుగుతున్నాం. But remember this fact, just what I was telling before about what Jesus was preaching about the kingdom, about being saved, and about eternity in life of Jesus Christ, with Jesus Christ. యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు నేను జ్ఞాపకం చేసిన ప్రకారముగా ఆయన ఈ భూలోకములో ఉన్నప్పుడు పాప క్షమాపణ, రక్షణ, నిత్యత్వాన్ని పొందుకునుట అన్న అమూల్యమైన అంశాల్ని యేసుక్రీస్తు వారు ప్రకటన Did I lose that? I think disconnected. Okay. All right. So నేను ఏం చెప్పదలుచుకోవాలి అంటే ఇప్పుడు మనం చూస్తున్న ప్రతి దగ్గర మనకి ఏం జరుగుతుందంటే మన ఈ ఉన్న సిచ్యువేషన్ వలన మన ఒక క్రైస్తవ జీవితాన్ని మనం వదిలి మర్చిపోతున్నాం అన్నమాట. అయితే ఈ ఒక్క విశేషం యేసయ్య ఈ మినిస్ట్రీలో ఉన్నప్పుడు, యేసయ్య ఒక పరిచర్య ఈ లోకంలో ఉన్నప్పుడు యేసయ్య ఈ 3 విషయాలు, దేవుని ఒక రాజ్యం గురించి, రక్షణ గురించి, నిత్య జీవం గురించి ప్రతిసారి ఆయన ప్రచురించేవారు అన్నమాట. అయితే ఇది ఒక క్రైస్తవ జీవితంలో నిజమైన కన్వర్షన్, నిజమైన మానసాంతరం వచ్చినప్పుడే మనం ఈ ఒక జీవితాన్ని మనం ఫలించుకోగలం అన్నమాట. అయితే ఒక నిత్యమైన ఒక ట్రూ క్రిస్టియన్ ఎప్పుడైతే మనం ఈ కన్వర్షన్ ఎప్పుడైతే జరుగుతుందో మనం దేవునిలో విశ్వాసం ఉంచినప్పుడు మాత్రమే ఇలాంటి ఒక నిత్య జీవం, మళ్ళా రక్షణ, మళ్ళా ఇటర్నిటీ ఇన్ క్రైస్ట్ జీసస్ ని మనం అర్థం చేసుకోగలం. Right. Yeah. All right. So what I'm trying to say is, when you are a true convert, that is when you experience in eternal life and in Christ Jesus. మనం యథార్థముగా రక్షణ పొందుకొని ఆయనలో మనం స్థిరపరచబడి ఆ నిత్యత్వానికి మనం వారసులుగా ఉన్నప్పుడే మనము చేయవలసిన కార్యములను మనం చేయగలం. See, we as believers, we come under God's rule and authority. దేవుని యొక్క బిడ్డలుగా మనము దేవుని యొక్క అధికారము క్రింద, నాయకత్వము కింద, ఆయన పరిపాలన క్రిందకు వచ్చి ఉన్నాం. So when I'm talking about heaven, we are not under God's authority in a physical form. మనము దేవుని యొక్క అధికారము క్రింద ఉన్నాము అన్నప్పుడు ఈ భూలోకములో ఆయనతో వ్యక్తిగతముగా ఆయన ఇతరులు చూచిన రీతిలో మనం ఆయన అధికారము క్రింద లేము. But this same influence is going to have Christ's governance on our life as we are on this earth. ఈ భూలోకములో మనము జీవించుచున్నప్పటికీ కూడా దేవుని యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన జీవితాలపై ఉండి ఆయన యొక్క నాయకత్వంలో జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. So while we do not live physically in heaven, we have a spiritual citizenship already in the heavenly realm. శారీరకముగా మనం పరలోక రాజ్యములో లేకపోయినప్పటికీ కూడా ఈ భూలోకములో క్రీస్తు యేసు ద్వారా పరలోక పౌరత్వాన్ని మనం పొందుకున్నాం. Therefore, dear church, we should be preoccupied with heavenly things. ఆ కారణమును బట్టి ఈ రాత్రికాల సమయములో దేవుని సంగమ మన జీవితములో ఎల్లప్పుడూ దైవిక కార్యములతో మనము ఇమిడి ఉండవలసిన వారమే ఉన్నాం. In fact, we are commanded to contemplate heaven, to pursue the same way Abraham sought the city of God. ఆ కారణము చేతనే అబ్రాహాము దేవుని యొక్క పట్టణము గురించి ఆశించిన ప్రకారముగా మనము కూడా పరలోక రాజ్యపు కార్యములను గురించి మనము ధ్యానించాలి. దాని కొరకే మనం ఎదురు చూడవలసిన వారమే ఉన్నాం. If you read Hebrews chapter 11 verse 10, you can see the way it is said that how Abraham sought the city of God and to fix our affections there.
హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం 30వ వచనములో మనం చూచినట్లయితే అబ్రహాము 11 ఏ verse 10. 11 verse 10. Hebrews 11 verse 10. 11వ అధ్యాయము 10వ వచనములో మనం చూచినట్లయితే అబ్రహాము ఏ రీతిగా తన యొక్క దృష్టిని అంతటిని ఇహలోకమైన కార్యాలు వైపు కాక అత్యున్నతమైన పరలోకపు కార్యాలపై దృష్టి ఉంచి ఉన్నాడో అదే రీతిగా మనము కూడా మన దృష్టిని కేంద్రీకరించవలసిన వారమే ఉన్నాం. I'm sure in church you all are learning about Shadrach, Meshach and Abednego, or also known as Naaman, Mishael and Azariah. మరి జీవము కలిగిన దేవుని యొక్క వాక్యములో నుండి గతించిన కొన్ని ఆదివారములుగా దానియేలు, హననియా, మిషాయేలు, అజ్రయా గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. See, their sight was on the final citizenship of where they belong and not of this world. వారి యొక్క కన్ను దృష్టి, వారి యొక్క దృష్టి ఎప్పుడు కూడా దేని మీద కేంద్రీకరించబడ్డదంటే ఈ లోకములో వారు జీవించుచున్నప్పటికీ కూడా పరలోక కార్యముల వైపే వారి దృష్టి కేంద్రీకరించబడి ఉంది. That was the reason why they had so much courage to defile even their own king of the land. ఆ కారణమును బట్టి ఆ రాజు యొక్క శాసనములను, ఆ దేశం యొక్క పద్ధతులను వారు పాటించకుండా దాన్ని ఎదిరించిన సందర్భాల్ని మనం చూస్తూ ఉన్నాం. I mean, seriously, we have to consider what it is to defile a king, the king of the land. భూలోకములో ఏలుచున్న రాజు యొక్క అధికారాన్ని తిరస్కరించడం అంటే ఏమిటి అన్న విశేషాన్ని చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి. It's like being called a Naxalite or a terrorist in today's terms. ఈ దినముల్లో అటువంటి వారిని ఏమని పిలుస్తారంటే నక్సలైట్ అని లేకపోతే మావోయిస్ట్ అని పిలుస్తూ ఉంటారు. You're like an outcast in their sight. నీవు వారి యొక్క దృష్టిలో వెలివేయబడిన ఒక వ్యక్తివి. See, all these things, the eternity in life with Jesus Christ is only possible when you rebuke the worldliness. దేవుని యొక్క క్రీస్తు యేసునందు వాగ్దానం చేయబడ్డ నిత్యత్వాన్ని మనం పొందుకోవాలి అన్నట్లయితే ఈ లోకాన్ని మనం జయించాలి, ఈ లోకమును మనం తిరస్కరించాలి. It means like we have to look ahead to eternity and live in the expectations of a sure and certain hope. అనగా మన కను దృష్టి, మన దృష్టి ఎల్లప్పుడూ కూడా రాబోతున్న దేశం మీదకి, ఆ దేశములో మనకు కలిగిన ఆ పౌరత్వాన్ని ఏ రీతిగా అనుభవించబోతున్నామో అన్న నిరీక్షణతో మన యొక్క జీవిత ప్రయాణాన్ని మనం కొనసాగించాలి. It means we have to look away from the temporary things of this world. We have to rebuke ourselves from the crazy mundane things that are going on in this world and fix our eyes steadfast on Jesus, who is the glory, the centerpiece of heaven. తాత్కాలికమైన ఈ లోక కార్యముల వైపు కాక క్రీస్తు ద్వారా వాగ్దానము చేయబడిన ఆ నిత్యమైన కార్యములపైనే మన యొక్క ఆశ, మన యొక్క ప్రత్యాశ, మన యొక్క తీర్మానము, మన యొక్క సమర్పణ, మన జీవితంలో సమస్తమును మనం కలిగి ఉండాలి. Hallelujah. దేవునికి స్తోత్రం. Those who live in this heavenly perspective discover abundant life as God intended here on earth. అటువంటి పరలోకపు రానయున్న శాశ్వతమైన రాజ్యము మీద దృష్టి కేంద్రీకరించి ముందుకు జీవించుచున్న వారి జీవితంలో దేవుడు కొన్ని నూతనమైన కార్యాలు జరిగించి సంతృప్తితో ఆయన వారిని నడిపిస్తాడు. And the ones who pursue earthly comfort, they are the most uncomfortable people on earth. ఈ లోక సుఖభోగములను అనుభవించడానికి శ్రద్ధ పెట్టుతున్న వారు ఎటువంటి వారంటే సురక్షత లేని వారుగా మనం గమనిస్తూ ఉన్నాం. See, I'm reminded of this beautiful thought by Richard Baxter, a very great theologian, and this is what he had to say. రిచర్డ్ బ్యాక్స్టన్ అనే ఒక గొప్ప వేదాంతుడు చెప్పిన మాటని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. A heavenly mind is a joyful mind. పరలోకపు ఆలోచన లేక మనసు అది ఎప్పుడు కూడా సంతోషముతో ఉన్న మనసు. This is the nearest and truest way to live a life of comfort.
అటువంటి జీవితమే యథార్థమైన ఆదరణతో కూడా జీవించుచున్న జీవితమై ఉంది. And without this heavenly mind, you must need be uncomfortable. ఆ పరలోకపు దృష్టి మనలో లేనట్లయితే ఆ సురక్షితాన్ని మన జీవితాల్లో మనం పొందుకోలేం. He goes on to say, can a man be at a fire and not be warm? ఆయన ఏమంటున్నాడంటే ఒక వ్యక్తి అగ్నిలో ఉంటూ కాలిపోకుండా ఉంటాడా? Or in a sunshine and not have light? అయితే వెలుగులో ఆ సూర్య తేజస్సులో ఉండి ఆ వెలుగు కలగకుండా ఉంటాడా? In the same way, can your heart be in heaven and not have comfort? అయితే మీ యొక్క హృదయము పరలోకపు కార్యములపై కేంద్రీకరించబడినప్పుడు ఆదరణ తప్పనిసరిగా మీలో ఉంటుంది. On the other hand, what could make such frozen, uncomfortable Christians but living far from heaven? అయితే నామకార్థ క్రైస్తత్వాన్ని జీవించుచున్న వారు ఆ సత్యాన్ని సత్యముపై కేంద్రీకరించకపోవడం బట్టి వారికి కావలసిన సురక్షత, వారికి కావలసిన ఆదరణ వారికి కలగకుండా ఉంటుంది. And he says, you, O Christian, believe that the region above is warmer than the region below. అందుచేత ఆయన అంటున్నాడు, ఓ క్రైస్తవుడా, రానే ఉన్న ఆ యొక్క దేశము గురించి ఆలోచించి అక్కడ నీకు కలగబోతున్న కార్యములను గురించి నీవు కేంద్రీకరించినట్లయితే ఈ లోకమైన తాత్కాలికమైన కార్యములపై నీవు ఎక్కువ శ్రద్ధ పెట్టవలసిన అవసరం లేదు. When we do not understand a single thing about heaven, we end up becoming a dull and worldly Christian. పరలోకపు కార్యముల గురించి మనము తెలుసుకోవలసిన కార్యములు తెలుసుకొనక ఉంచవలసిన శ్రద్ధ ఉంచకపోయినట్లయితే మనము ఒక నామకార్థ నునివెచ్చని క్రైస్తవ జీవితాన్ని మాత్రమే మనం జీవిస్తూ ఉంటాం. And dear church, this is a very, very, very serious thought that has to be given to. ఈ రాత్రి కాల సమయములో నా మాటలాలకించుచున్న దేవుని సంగమ, ఈ మాటల పట్ల మనం ఎంతో శ్రద్ధ కలిగి ఉండవలసిన వారమే ఉన్నాం. Because they do not understand about heaven and how the word of God functions. Many nominal believers, many exaggerated Christians, they just fade away towards the coming wrath of God. అయితే దేవుని యొక్క కార్యములపై దృష్టి ఉంచక జీవించుచున్న వారు ఏ రీతిగా ఉన్నారంటే దేవుని యొక్క శిక్షకు గురి అవ్వడానికి వారి జీవితాన్ని వారు ముందుకు నడిపించుకుంటూ ఉన్నారు. And the way they live is very evident in their life, and the way they behave and indulge with people. వారు జీవించుచున్న జీవిత విధానము అంత ఘోరముగా లేకపోతే అంత స్పష్టతతో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. See, God has been so gracious to give us a sample of heaven in this world. ఈ భూలోకములో దేవుని యొక్క కృప ఏ రీతిగా ఉందంటే పరలోకపు యొక్క మాదిరిని అనుభవాన్ని ఈ భూలోకములో అనుభవించడానికి దేవుడు మనకు సహాయం చేయించు ఉన్నాడు. ఒక చిన్న శాంపుల్ లాగా, ఒక చిన్న ఇట్స్ లైక్ a down payment. అది దేవుడు అనుగ్రహించుచున్న ఒక డౌన్ పేమెంట్ గా, ఒక ఉదాహరణగా, ఒక మాదిరిగా ఉంటుంది. It is like you're buying a new car, but to buy a new car, you first have to deposit a small down payment to buy the whole car. ఒక నూతనమైన వాహనాన్ని నీవు తీసుకోవాలనుకున్నట్లయితే మొట్టమొదటిగా ఆ లోన్ శాంక్షన్ అవ్వడానికి లేక ఆ వాహనం నీకు ఇవ్వబడ్డానికి డౌన్ పేమెంట్ గా కొంత డబ్బును మనం కట్టవలసిన వారమే ఉన్నాం. So that beauty that God has given us, that small sample, is this world today we live in. అదే రీతిగా ఈ రాని ఉన్న పరలోకపు రాజ్యపు కార్యాల్ని మనము గుర్తెరగడానికి ఈ లోకములో ఆయన సన్నిధి ద్వారా దేవుడు మనకు ఒక ఉదాహరణ, మాదిరి డౌన్ పేమెంట్ ని ఆయన అనుగ్రహించి ఉన్నాడు. Remember, our citizenship is the kingdom of God only. మన యొక్క పౌరత్వం ఎక్కడ ఉందంటే పరిశుద్ధ దేవుని యొక్క రాజ్యములో మాత్రమే ఉంది. You need to know this. Ephesians chapter 2 verse 19 very clearly says this.
So then you are no longer strangers and aliens, but you are fellow citizens with the saints and are of God's household. We therefore cannot ignore heaven's glory as it has no significance. We simply cannot. ఆ అద్భుతకరమైన సత్యాన్ని అపోస్తులైన పౌలు ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనములో చాలా స్పష్టంగా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏ రీతిగా అంటే, కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్నస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. In Richard Baxter's words, there is nothing else worth setting our hearts on. మరి రిచర్డ్ బ్యాక్స్టర్ గారు చెప్పిన ప్రకారముగా ఇటువంటి సత్యాన్ని మనం ఎరిగినట్లయితే మన యొక్క మనోనేత్రము ఎల్లప్పుడూ కూడా అటువంటి కార్యములపై మాత్రమే కేంద్రీకరించబడుతుంది. Philippians chapter 3 verse 20 and 21, it says, our citizenship is in heaven, from which also we eagerly wait for a savior, the Lord Jesus Christ himself, who will truly transform the body of our humble state into conformity with the body of his glory by the exertion of power that he has even to subject to all things to himself. Philippians chapter 3 verse 20 and 21. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనములో మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. See, that is where our hearts should be, church. దేవుని సంగమా, ఈ వాక్యముల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తన సత్యాన్ని జ్ఞాపకం చేయుచుండగా మన హృదయ ధ్యానము, మన హృదయ దృష్టి ఎల్లప్పుడూ పరలోక రాజ్య కార్యములపై ఉండాలన్న సత్యాన్ని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేయించు ఉన్నాను. See, the cares of this world are nothing but immorality, and it's a big scam. ఈ లోక కార్యములంతటి కూడా మనం చూచినట్లయితే పాపముతో కూడిన నీతి లేని కార్యములుగా మనం చూస్తూ ఉన్నాం. See, remember, if you know what Jesus was saying in Mark chapter 4 verse 19. మార్కు సువార్త 4వ అధ్యాయము 19వ వచనములో యేసుక్రీస్తు వారు చెప్పిన మాటని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, but the worries of the world and the deceitfulness of riches and the desires for one thing enters in and choke the word, and it becomes unfruitful. ఈ భూలోకపు కార్యాలు మన జీవితాన్ని ఫలభరితము లేని కార్యములుగా తీర్చిదిద్దబడతాదని యేసుక్రీస్తు వారు చాలా స్పష్టముగా మనకి జ్ఞాపకం చేసి ఉన్నాడు. Even Apostle John says in 1 John chapter 2 verse 16, for all that is in the world, the lust of the flesh, lust of the eyes, the pride of life, is not from the Father, but is from the world. అదే రీతిగా అపోస్తలుడైన యోహాను కూడా తన పత్రికలో చాలా స్పష్టంగా రాస్తున్నాడు, ఈ లోకములో కలిగి ఉన్నదంతయు కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమే ఉంది, అది కాకుండా మిగతాది ఏది కూడా ఈ లోకములో లేదు అన్న విషయాన్ని యోహాను జ్ఞాపకం చేయించు ఉన్నాడు. See, the Bible says we have the mind of Christ in 1 Corinthians chapter 2 verse 16. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనములో మనం జ్ఞాపకం చేయబడుతున్నాం, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మనం కలిగి ఉండాలి. It doesn't mean we are Christ. Please do not get me wrong. క్రీస్తుగా తీర్చబడ్డాము అన్న ఆలోచన లేకపోతే అర్థాన్ని తెలియజేయటనేది కానీ మనము క్రీస్తును పోలిన వారుగా ఉండాలి. That mainly means that we have his words today in our hands, that have his thoughts, his words for us to know, so we understand where we are headed to. అయితే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, మన ముందుంచబడిన మనము చేరబోతున్న ఆ రాజ్యం యొక్క విశేషములను, ఆ రాజ్యం యొక్క ప్రత్యేకతలను మన జీవితంలో గుర్తెరిగినప్పుడు ఆ రాజ్యము కొరకు, ఆ మార్గము కొరకు మన జీవితంలో ముందుకు వెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తాడు. To anyone who hangs out with me, I always say this in our conversations. మరి నాతో కూడా సహవాసము కలిగిన అనేకులతో నేను ఈ మాటల్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాను నా సంభాషణలో.
You see, as a Christ knowing person, I know how humble and joyful I should be, knowing my assurance of being in heaven one day with my Savior. క్రీస్తును కలిగి ఉన్న నాతో సహవాసము చేయుచున్న వారు నాలో ఉన్న ఆ సంతోషాన్ని, ఆ సమాధానాన్ని గుర్తెరగాలి. ఎందుచేతనంటే రానే ఉన్న దినముల్లో క్రీస్తు యొక్క రాకడ సమయములో, లేకపోతే నా మరణ సమయములో నేను క్రీస్తుతో కూడా ఉంటాను అన్న నిరీక్షణతో నేను జీవించుచు ఉన్నాను గనుక. See, that's my assurance because I have my faith in Christ Jesus alone. క్రీస్తు యేసునందు మాత్రమే నేను విశ్వాసం ఉంచుచున్నాను గనుక నా జీవితములో ఉన్న నిరీక్షణ, నా జీవితములో ఉన్న విశ్వాసము అదై ఉన్నది. See, on other hand, if you see a person who's passing by the road just right now, you can hear the vehicles passing by, right? మరి నేను నివాసం చేయుచున్న ఈ గృహం యొక్క రోడ్డు ప్రక్కలో నుండి అనేకమైన వాహనాలు వెళ్ళే శబ్దాన్ని మీలో ఒకవేళ ఎవరైనా గమనించుచుండవచ్చు. I'm sure it is the same case with you over there. And maybe he's a non-believer and he's going home tonight without knowing where he or she is headed to if they die on the way. అయితే ఈ రోడ్డు మీద ప్రయాణం చేయుచున్న అనేకులు క్రీస్తును ఎరగని వారుగా జీవించుచున్నారు గనుక వారు ఒకవేళ చనిపోయినట్లయితే ఎక్కడికి వెళ్తారు, వారి గమ్యం ఏమిటి అని తెలుసుకోలేని రీతిలో వారి జీవిత ప్రయాణాన్ని వారు కొనసాగించుచు ఉన్నారు. My dear church, I hope you have the same conviction in your hearts that you have truly been saved by the blood of Jesus Christ. ఈ రాత్రికాల సమయములో దేవుని సంగమా, మీరు కూడా క్రీస్తు యేసు రక్తములో కడగబడి క్రీస్తు యొక్క సత్యములో స్థిరపరచబడి మీరు వెళ్ళబోతున్న ఆ దేశము గురించి ధ్యానిస్తూ మీ దృష్టిని కేంద్రీకరించుచున్నారు గనక అటువంటి నిరీక్షణతో మీ జీవిత పరుగును మీరు ముందుకు నడిపించగలుగుతున్నారని నేను నమ్ముచూ ఉన్నాను. If you have a doubt of your assurance of salvation in Jesus Christ, then my dear friend, this tonight is the time where you repent and turn back your life in faith to Jesus Christ alone. ఈ రాత్రికాల సమయములో నా మాటలో ఆలకించుచున్న మీలో ఎవరైనా అటువంటి నిరీక్షణ లేనివారుగా ఉన్నట్లయితే తప్పక ఈ రాత్రి ముగించక ముందుగానే మీ జీవితంలో యేసు క్రీస్తు వారికి చోటిచ్చి ఆయన యొక్క అధికారము క్రింద, ఆయన యొక్క నాయకత్వము క్రింద ఆయన స్థాపించుచున్న ఆ పరలోక రాజ్యములోనికి చేరడానికి మన జీవితములో ఆయనను ప్రభువుగా రక్షకుడిగా అంగీకరించాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. The Bible says in John chapter 1 verse 12, we are members of a new family, having become the children of God. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనములో క్రీస్తు యేసును బట్టి దేవుని బిడ్డలుగా పరలోకపు రాజ్య వారసులుగా మనం తీర్చబడుతూ ఉన్నాం. Galatians chapter 4 verse 26 says, Jerusalem above is free and she is our mother. గలతీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనములో మనం చూచినట్లయితే ఈ లోకము శాశ్వతమైనది కాదు, పరలోకమైన కార్యముల వైపు మనం చూచుచూ ఉన్నాం. And Philippians chapter 3 verse 20 says, we have a new citizenship. ఫిలిప్పీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనములో మనం చూచినట్లయితే మనకు నూతనమైన పౌరత్వాన్ని మనము పొందుకోబోతున్నాం. Colossians chapter 3 verse 2 says, we have new affections. కొలసి రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనములో చూచినట్లయితే మనకు నూతనమైన ప్రేమను, కనికరమును మనం కలిగి ఉంటున్నాం. And Matthew chapter 6 verse 19 to 20 lastly says, and a new storehouse where we are to deposit our treasures. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19-20 వచనాల్లో మనం చూచినట్లయితే మనము సమకూర్చుకోవలసిన ఆ యొక్క స్థలములో మనం సమకూర్చవలసిన కార్యాలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. Dear church, this is what it means to be the child of God. దేవుని యొక్క బిడ్డలుగా తీర్చబడడం అన్నది ఈ రీతిగా ఉన్నది. See, we have to glow understanding the fact that there is heaven's glory here now in our hearts, which is already going to be in heaven as well. పరలోకములో ఉండవలసిన ఆ మహిమ, ఆ ప్రకాశము ఇక్కడ
ఈ భూలోకములో మనము నివాసము జీవించుచున్నప్పుడే మనము కలిగి ఉండాలి అన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. See, if few things on earth already is so beautiful and so wonderful to taste, just imagine how amazing heaven is going to be for a true believer. ఈ భూలోకములో తాత్కాలికమైన కార్యాలే కొన్నిసార్లు ఆనందాన్ని సంతోషాన్ని కలిగించుచున్నట్లయితే యథార్థమైన క్రైస్తవులకు మనము తెలుసుకోవలసిన సత్యం ఏమిటంటే రానే ఉన్న దేశములో కలగబోతున్న ఆ గొప్ప కార్యములను గురించి మనం ఎరిగిన వారుగా ఉన్నట్లయితే సంతోషము సమాధానముతో ఆ రాజ్యము కొరకు మనం నిరీక్షించగలము. If you are a true Christian, I'm sure already in this world you are praising and loving God with all our hearts, adoring and obeying Christ. యథార్థమైన క్రైస్తవుడిగా మనం ఈ భూలోకములో మనం జీవించుచూ ఉన్నట్లయితే ఆ దేవుని మనం ప్రేమించుటలోను, ఆ దేవుని మనం వెంబడించుటలోను, ఆ దేవుని గణపరచుటలోను అన్ని విషయాల్లో మనం ముందుకు వెళ్ళగలుగుచూ ఉన్నాం. It's not just about these small few things, but it's also about pursuing holiness, cherishing fellowship with fellow believers. వీటన్నిటికన్నా ముఖ్యముగా క్రీస్తు యేసు మనకు అనుగ్రహించబడిన ఆ పరిశుద్ధతలో మనం ముందుకు వెళ్తూ ఒకరిను ఒకరు క్రీస్తు యేసునందు కలిగిన సహవాసములో మనం ఎదగవలసిన వారమే ఉన్నాం. Dear church, these are the few elements of a new revival. ఈ రాత్రికాల సమయములో దేవుని సంగమ ఉజ్జీవాన్ని మనం పొందుకోవాలి అన్నట్లయితే ఈ సాధనములను మన జీవితాల్లో మనం కలిగి ఉండాలి. And these are the few things, along with greater other pursuits, are we going to have the privilege which will occupy us forever in the kingdom of God. రానే ఉన్న దేవుని రాజ్యములో ఈ విషయములన్నీ కూడా మనలను ముందుకు నడిపించి మనలను సత్యములో స్థిరపరిచి మన ముందుకు తీసుకొని వెళ్తాయి. And may we ask the Holy Spirit to lead us, to mature us as we live our lives in this world. ఆ కారణమును బట్టి పరిశుద్ధాత్మ దేవుని మనము అడిగి, ప్రభువా నన్ను ఆత్మీకముగా ఎదగడానికి నేను చేరుకోవలసిన గమ్యము చేరుకున్నంత వరకు కూడా మీ యొక్క ఆత్మ కార్యాన్ని నాలో మాలో జరిగించమని మనం సమర్పించుకొని ప్రార్థన చేయవలసిన వారమే ఉన్నాం. May we enjoy the treasures and the goodness of God in this world, but not be carried away by the worldly attractions and pleasures. దేవుడు అనుగ్రహించుచున్న ఈవులను, ఆశీర్వాదములను, కార్యములను ఈ లోకములో అనుభవించండి, గాని దానిలో మనము ఇమిడి ఉండి దేవుని యొక్క సత్యాన్ని, దేవుడు మనకు అనుగ్రహించబోతున్న అద్భుతకరమైన ఆ రాజ్యమును మనము కోల్పోకూడదని నేను మిమ్మల్ని బ్రతుమాలుకుంటూ ఉన్నాను. My dear church, remember our God is a holy God. దేవుని సంగమా, మనము సేవించుచున్న దేవుడు పరిశుద్ధుడగు దేవుడే ఉన్నాడు. Our God is a God of justice. మన దేవుడు నీతి న్యాయములు కలిగిన దేవుడే ఉన్నాడు. And his justice will be served. ఆయన యొక్క నీతి న్యాయములు తప్పక మన జీవితాల్లో దేవుడు జరిగిస్తాడు. May we all as a body of Christ try to pursue this holiness with all our hearts, and together one day be in the kingdom of God, being called well done faithful servant. అందుచేత దేవుని యొక్క రాజ్యము కొరకు ఎదురు చూచున్న మనమందరము కూడా మన దృష్టిని, మన జీవితాన్ని సంపూర్ణముగా సమర్పించుకొని తప్పక ఆ దినము నాడు బలానమ్మకమైన మంచి దాసుడా, బలానమ్మకమైన మంచి దాసురాలు అని పిలిపించుకునే ఆ యోగ్యత కొరకు మన ముందుంచబడిన పరుగు పందెములో మనము పరిగెత్తవలసిన వారమే ఉన్నాం. Can we close our eyes? కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేసుకుందాం. Let's ask God that he take control, because we by our own merit and by our own plans and thoughts are utterly failing every time. ఈ రాత్రికాల సమయములో మన జీవితాల్ని సంపూర్ణంగా సమర్పించుకుందాం. ఎందుచేతనంటే ఈ లోకములో మనం జీవించుచున్నప్పుడు మనం చేయుచున్న ప్రయత్నాలు, మనం చేయుచున్న తీర్మానాలు, మనం చేయుచున్న ఆలోచనలు అనేక సార్లు ఓడిపోయిన పరిస్థితిలో అపజయానికి మనం గురి అవుతూ ఉన్నాం. Can we say, God, I have no shame in saying that I am a failure,
but I know I need you more than ever, more than before. ఈ రాత్రి కాల సమయంలో మీలో ఎంతమంది ధైర్యంతో చెప్పగలరు, ప్రభువా నేను ఇంతవరకు నా ఆత్మీయ జీవితములో, నా క్రైస్తవ జీవితములో లోటుపాట్లతో సతమతమైపోయానయ్యా, అపజయాన్ని పొందుకున్నానయ్యా. అయితే ఈ రాత్రి మీ మాట ద్వారా మీరు నాతో మాట్లాడి ఉన్నారు గనుక నేను మెలకువగా ఉండి ప్రార్థన చేయడానికి, ఈ హలోకమైన తాత్కాలికమైన కార్యాల వైపు కాక మీ కార్యముల వైపు శ్రద్ధను కేంద్రీకరించుకొని ముందుకు వెళ్ళడానికి కావలసిన సహాయం నాకు దయచేయండి తండ్రి అని మీరు ఎంతమంది ప్రార్థన చేయాలనుకుంటున్నారు? My friend, if that person is you, can you please in your heart receive Jesus into your life and ask him to take control and see the plans of his purpose being fulfilled in through your life. అటువంటి యథార్థమైన తీర్మానం చేసుకొని జీవించడానికి ఆశించుచున్న నా సహోదరుడా, నా సహోదరి, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడని యెహోవాను ప్రేమించడానికి, ఆయనను వెంబడించడానికి, ఆయన సత్యములో స్థిరపరచబడ్డానికి ఈ రాత్రి నీ జీవితాన్ని యథార్థమైన రీతిలో సమర్పించుకోవాలని క్రీస్తు రాయబారిగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. Can we pray? ప్రార్థన చేసుకుందామా? Our Heavenly Father, మా పరలోకపు తండ్రి, Lord, we come in total surrender. మీ అద్భుతకరమైన మాట దగ్గర మా జీవితాల్ని సంపూర్ణంగా మేము సమర్పించుకుంటున్నాం. God, may we remember that our citizenship is temporary in this world. మా ఈ లోక పౌరత్వం తాత్కాలికమైనది అని మేము గుర్తెరగడానికి కావాల్సిన కృపను దయచేయండి. And for eternity in heaven. ప్రభా, నిత్యత్వము పరలోకములో ఉన్న ఆ నిత్యత్వ పౌరత్వము కొరకు కేంద్రీకరించడానికి కావాల్సిన కృపను దయచేయండి. God, may we be among your chosen people. మేము మీ ద్వారా ఏర్పాటు చేయబడిన జనములై ఉన్నాం. Be faithful to the calling. మీరు మమ్మలను పిలిచిన ఆ పిలుపుకు నమ్మకస్తులుగా ఉండడానికి సహాయం చేయండి. To live in true adoration of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని యొక్క యథార్థమైన ఆ యొక్క గౌరవంలో జీవించడానికి కావాల్సిన కృపను దయచేయండి. That when we reach your kingdom, you will call us, well done, faithful servant. ప్రభువా, మీరు మమ్మలను పిలిచినప్పుడు బలానమ్మకమైన దాసుడా, దాసురాలా అని పిలిపించుకునే యోగ్యత కొరకు పరిగెట్టడానికి కావాల్సిన కృపను దయచేయండి. We confess that we need you, Lord. ప్రభువా, ఈ రాత్రి మీరు మాకు ఎంతో అవసరమై ఉన్నారని మేము మీ పాద సన్నిధానములో ఒప్పుకుంటున్నాము. Lord, may you alone deserve all glory, all honor and majesty that we can ever give unto your holy name. ప్రభువా, మీకే సమస్త ఘనత మహిమ ఎల్లప్పుడు చెందును గనుక ఆ రీతిగా ఇవ్వడానికి కావాల్సిన ప్రత్యేకమైన కృప సమకూర్చబడిన మా ఒక్కొక్కరికి మీరు అనుగ్రహించమని మేము ప్రార్థన చేయించున్నాం. May our characters reflect the life of Christ. ప్రభువా, మా యొక్క స్వభావాలు, మా యొక్క మనస్సు ఎల్లప్పుడు క్రీస్తును ప్రతిబింబించే రీతిగా మీరు మలుచుకోమని మేము ప్రార్థన చేయించున్నాం. We ask all this in Jesus' almighty name we pray. ఈ కార్యములన్నీ మా ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అద్భుతకరమైన వాక్య సందేశాన్ని ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మరలా మనకి జ్ఞాపకం చేశాడు. మన యొక్క దృష్టి ఈ లోక కార్యముల మీద ఉన్నదా, పరలోకపు కార్యముల మీద ఉన్నాయా అన్న అద్భుతకరమైన మాటల్ని ఈ రాత్రి అమాయా మరొకసారి సర్వశక్తి కలిగిన దేవుడు వినిపింపజేసి ఉండగా ఒకసారి స్వయపరిశోధన చేసుకుందామా?